తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిని పరమ దైవంగా, పరమాత్మ స్వరూపంగా భావించే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ఉంది. ప్రకృతికి భగవంతునికి అభేదాన్ని పాటిస్తూ ప్రకృతిలోనే ఈశ్వర చైతన్యాన్ని దర్శించడం అనాది పరంపరగా వస్తుంది. పరమేశ్వరుని అష్టమూర్తులు సమన్వితమే ఈ సకల చరాచర జగత్తు అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ప్రకృతి నిండా నిబిడీకృతమైన ఈశ్వరుడు ప్రకృతిలో ఓ ఆకృతిగా, తరతరాలు మారిన చెక్కుచెదరని రమ్య మోహన కృతిగా కొలువుతీరి ఉన్నాడు. ఆ రమణీయ కమనీయ దివ్యస్థలి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా భాసిల్లుతోంది. ఆధ్యాత్మిక పెన్నిదిగా అలరారుతోంది. అదే చిత్తూరు జిల్లాలోని నారాయణవనం సమీపంలోని కైలాసకోన. ఇక్కడ నెలకొన్న కామాక్షి సమేత కైలాసనాథస్వామి దేవస్థానం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నమః శివాయ. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల్ని ఆవరించి ఉన్న పచ్చదనం, ఆ ఆకుపచ్చని సోయగాలపై ఉవ్వెత్తున ఎగిసిపడే క్షీరధార జలపాతాలు, ఆ జలపాతాల కింద కేరింతలు తుళ్ళింతలతో స్నానమాచరించే భక్తులు, దీనికి నేపథ్యంగా పక్షుల కిలకిలా రావాలు, జలపాతాల గలగల శబ్దాలు, ఈ అంశాలు వింటేనే మనసు పులకరిస్తుంది కదూ. అచ్చంగా ఇవే దృశ్యాలు మన కళ్ల ముందు నిలిస్తే అదే కైలాసకోన కైలాసనాథస్వామి దివ్య సన్నిధి అవుతుంది. తీర్థయాత్రల పరమ లక్ష్యం ఆధ్యాత్మికానందంతో పాటు మానసిక ఉల్లాసం కూడా. ఈ రెండింటినీ అందించే విశిష్ట సన్నిధానాలు బహు అరుదుగా ఉంటాయి. ఈ పరంపరలోనిదే చిత్తూరు జిల్లాలోని కైలాసకోనలోని కైలాసనాథస్వామి సన్నిధానం. తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో, నారాయణ వనానికి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసకోన నెలకొని ఉంటుంది. ఆకుపచ్చని లోకంలా భాసిల్లే ఈ కైలాసకోన సందర్శనం భక్తులకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఉవ్వెత్తున నుంచి ఎగిసిపడే జలపాతాలతో, ఎత్తైన కొండలతో, కొండల నిండా ఆవరించి ఉన్న వృక్ష సముదాయంతో ఈ కైలాసకోన ఒక రమణీయ లోగిలిని తలపిస్తుంది. పాలధారల్లా జాలువారే జలపాతాల కింద భక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందాదిరేకాలతో పవిత్ర స్నానాల్ని ఆచరిస్తారు. హరితవర్ణ ప్రపంచంగా హృద్యమైన ఆకృతులతో శోభిల్లే శిలా తోరణాలతో, కొండలపై నుంచి వయ్యారంగా వ్రేలాడే తీగలతో, పక్షుల కుహుకుహు రాగాలతో ఇక్కడి వాతావరణం భక్తులకు అవ్యక్తానందాన్ని పంచుతుంది. ప్రకృతి సౌందర్యానికి పట్టుకొమ్మ కైలాసకోన నెలవు. సువిశాలంగా పరచుకున్న కొండల నడుమ ఈ సహజ సిద్ధ క్షేత్రం అలరారుతోంది. ప్రకృతి తత్వానికి
పర్యాయపదమైన కైలాసనాథుడు ఆ ప్రకృతి లోగిలిలోని వర్ధిల్లుతోన్న అపురూప రీతిని మనం ఇక్కడ వీక్షిస్తాం. సుదూర ప్రాంతాల నుంచి కొండలు, కోనలు, అడవుల మీదుగా ప్రయాణించిన జలవాహినిలో ఎన్నో వనమూలికలు, ఔషధాంశాలు ఉంటాయి. ఆ జలవాహిని ఇక్కడ జలపాతాలుగా ప్రకటితమవుతున్నాయి. ఆ జలపాతాల్లో స్నానించిన భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సిద్ధిస్తాయి. స్వచ్ఛ స్ఫటికంగా ఎల్లప్పుడూ పరిఢవిల్లే ఈ జలపాతం సాక్షాత్తు దివి నుంచి భువికి దివిగొచ్చిన గంగగా భక్తులు భావిస్తారు. శ్రీ కైలాసకోన ఆవిర్భావానికి ప్రకృతి సంకల్పమే కాకుండా దైవ నిర్ణయం కూడా తోడైంది. కలియుగ అధినాయకుడైన శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆయన మామగారు ఆకాశరాజు ఆహ్వానించారు. ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి కైలాసం నుంచి విచ్చేసిన పార్వతీ పరమేశ్వరులకు ఆకాశ మహారాజు కాకముఖ పర్వతం సమీపంలో ఉన్న కోనలో విడిది ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి మహాముగ్ధుడైన మహేశ్వరుడు పార్వతీదేవితో వనవిహారం చేశాడు. అఖండ బిల్వ వనంలో తపమాచరించాడు. ఇది తనకు అమోఘంగా నచ్చిన దివ్యస్థలి కాబట్టి పరమేశ్వరుడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇది తన నివాసంగా పేర్కొన్నాడని ఈ క్షేత్ర చరిత్రను బట్టి తెలుస్తుంది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కైలాసం నుంచి సతీ సమేతంగా తరలివచ్చిన కైలాసనాథుడికి మెచ్చిన నచ్చిన స్థలం కైలాసకోన. అందుకే తన ఆత్మలింగాన్ని శివుడే స్వయంగా ఇక్కడ కొండ గుహలో ప్రతిష్ఠించాడని ప్రతీతి. కైలాసనాథునిగా ఇక్కడ శివలింగాల్ని వ్యవహరిస్తారని పరమేశ్వరుడు స్వయంగా ప్రకటించినట్టు చెబుతారు. సుజలధార కొండ గుహ నుండి జాలువారుతుండగా కైలాసనాథ లింగ దర్శనం భక్తులకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. కైలాస కోనలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలో కైలాసనాథ స్వామి అలరారుతుంటాడు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి విశిష్ట అతిథులుగా కైలాసం నుంచి విచ్చేసిన పార్వతీ పరమేశ్వరులకు ఎంతగానో ఈ ప్రదేశం నచ్చింది. ఆ మహదానందంలో తన స్వరూపమైన లింగాకృతిని తానే స్వయంగా సుప్రతిష్టం చేసుకున్న దివ్యస్థలి ఇది. సాక్షాత్తు మహాదేవుడే ప్రతిష్ఠించిన ఈ ఆత్మలింగాన్ని ప్రకృతి శోభ నేపథ్యంగా భక్తులు దర్శించుకొని పులకితులవుతారు. కైలాసనాథుడు నెలకొన్న గుహాలయం నుంచి పవిత్ర జలం జలవారుతుంటుంది. శివుని అష్టమూర్తులలో భవుడు కూడా ఒకరు. భవుడు జలానికి అధిష్టాన దైవం. అందుకే శివుణ్ణి జలేశ్వరునిగా శివ సహస్రనామం స్తుతిస్తోంది. సమస్త ప్రకృతి ఇక్కడ భక్తి స్వరూపం దాల్చి కైలాస కోనలోని కైలాసనాథునికి నిరంతరం అభిషేకం చేస్తున్నట్లుగా గోచరమవుతుంది.
నల్లరాతి కొండ గుహలో ధీర గంభీరంగా కైలాసనాథుడు కొలువు తీరి ఉంటాడు. స్వామికి ఎదురుగా నందీశ్వరుడు నెలకొని ఉంటాడు. పుష్పమాలికల అలంకారంతో శ్రీగంధ ధారణతో కైలాసనాథుడు శోభిల్లుతుంటాడు. జలప్రదాయకుడైన జలేశ్వరుడు జలకళల మధ్యే దర్శనమివ్వటం ఇక్కడి ప్రత్యేకత. శంభో తవారాధనం శంభో లింగోపాసన సృష్టి మూలానికి, సృష్టి సంబంధిత రహస్యానికి ప్రతీక. సకల సన్మంగళకరుడైన కైలాసాధిపతి ఇక్కడ ప్రకృతిలో మమేకమై దర్శనమిస్తాడు. ప్రకృతి సకల ప్రాణులకు, జీవరాశులకు నెలవు. ప్రాణరూపమైన పాశంతో జీవుల్ని అనగా ప్రాణుల్ని పరమేశ్వరుడు కట్టివేస్తున్నాడు. ప్రాణులకు పశువులు అని అర్థం. అందుకే ఈశ్వరుణ్ణి పశుపతిగా వ్యవహరిస్తారు. ఆ పశుపతినాథుడే ఇక్కడ కైలాసనాథ స్వామిగా విలసిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆకుపచ్చని గీతాన్ని నిరంతరం ఆలపించే రసరమ్య ప్రకృతి నేపథ్యంగా కైలాసకోన క్షేత్రం పరిడవిల్లుతోంది. శివలింగం ఒకటే ఉంటే అది రుద్రభూమితో సమానమంటారు. అందుకే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనంతరం అగస్త్య మహర్షి వారిని కైలాసకోన తోడ్కొని వచ్చి ఇక్కడ వారి చేత కామాక్షిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాడని స్థల పురాణం. శ్రీనివాసుడు పద్మావతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన ఈ దివ్య సన్నిధి అపురూప పెన్నిది. అభయవరద ముద్రలతో కామాక్షి సుప్రసన్న మూర్తిగా దర్శనమిస్తుంది. మకర తోరణ యుక్తంగా ఉన్న అమ్మవారికి కుడివైపు గణపతి, కుమారస్వామి నెలకొని ఉంటారు. కైలాసనాథునికి వామభాగాన ఉన్న కామాక్షిదేవి దర్శనం సకల విజయాలకు మూలహేతువని భక్తుల విశ్వాసం. కైలాసనాథస్వామి, కామాక్షిదేవి మూర్తుల సమక్షంలోనే శివ పరివార దేవతలు కొలువు తీరి ఉంటాయి. కైలాసకోనలో కైలాసనాథస్వామి, కామాక్షిదేవి స్వరూపాలతో పాటు శివ పరివార దేవతలు ఇక్కడ దర్శనమిస్తారు. ఎలాంటి కట్టడాలు లేకుండా
కేవలం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండగుహలలో ఈ దేవతామూర్తులు విలసిల్లడం విశేషం. శివస్వరూపాలలో విజ్ఞానమయ స్వరూపుడైన దక్షిణామూర్తితో పాటు లింగోద్భవమూర్తి కూడా ఇక్కడ ప్రత్యేకంగా దర్శనమిస్తాడు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మ. అదేవిధంగా నవగ్రహాలతో పాటు రాహువు కేతువుల విగ్రహాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ కాలసర్పదోష నివారణ పూజల్ని ఇక్కడ నిర్వహిస్తారు. రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. ప్రత్యేకంగా ఉన్న జలగుండంలో జంటనాగుల శిల్పాలు నెలకొని ఉంటాయి. కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమదేశాయ మంగళం. నారాయణ వనంలోని అగస్తేశ్వర స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజున త్రిశూల స్నానాన్ని కైలాసకోనలో నిర్వహిస్తారు. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సంధ్యాకాలపు వెలుగు జిలుగులలో చిరు చీకట్లు అలుముతుండగా వెండి జలతారల్లాంటి జలపాతాల నేపథ్యంలో కైలాసనాథ స్వామిని దర్శించటం ఓ అపురూప అనుభూతి. ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ. కైలాసకోన కైలాసనాథ స్వామి దర్శనం సకల సన్మంగళదాయకం. నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. సర్వ ప్రాణులకు ఆధార శక్తిగా ఆదిదేవుడు ప్రకటితమవుతున్నాడు. నిర్గుణ నిరాకార పరమేశ్వర స్వరూపం జ్యోతిర్లింగంగా ఆవిష్కారమయ్యాడు. ఆ జ్యోతి స్వరూపమే సకల లోకాలకు వెలుగైంది. ఆ ప్రకృతేశ్వరుడు తనకు తాను స్వయంగా ఆత్మప్రతిష్ఠ చేసుకున్న దివ్యస్థలి కైలాసకోన. కైలాసకోన సందర్శనం ఆధ్యాత్మిక అనుభూతి, మానసిక ఆహ్లాదాల సమ్మేళనం. ప్రకృతిలో మమేకమై ఒదిగిన ఈశ్వరుణ్ణి సహజ సిద్ధంగా దర్శించడం భక్తులకు మరుపురాని మరువలేని ఆధ్యాత్మిక దివ్యానుభవం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.